కమ్యూనిస్టులే ప్రారంభించారు ఈ వ్యవస్థని. ఓకే. 35 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ ఓటర్లలోనే 2 భాగాలైనాయి. అంటే కమ్యూనిస్టుల వల్ల బాగుపడ్డ వాళ్ళు కొందరు, కమ్యూనిస్టుల వల్ల నష్టపోయిన వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ ఒక ఆశాజ్యోతిలా కనిపించింది. తృణమూల్ కాంగ్రెస్ బలపడిన తర్వాత ఎవరెవరైతే అంతవరకు గూండాయిజం చేశారో వాళ్ళందరూ కూడా ఇటు వచ్చారు, ఎర్రజెండా నుంచి. అందుకనే తృణమూల్ కాంగ్రెస్ విషయంలో వెస్ట్ బెంగాల్లో ఒక జోక్ ఉంది. జోక్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ని తర్బూజా అంటారు. ఓకే. తృణమూల్ కాంగ్రెస్ యొక్క పార్టీ గుర్తు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాని ఆకులు 3 ఆకులు ఉంటాయి కదా, అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పైన తర్బూజా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కోస్త లోపల ఎర్రగా ఉంటుంది. అంటే మీకు ఈ పైకి మాత్రమే తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ క్యాడర్ మొత్తం ఇటు షిఫ్ట్ అయ్యారు. అందుకనే ఒకప్పుడు 40% ఓట్లు ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఈరోజు 10% కూడా లేరు. కమ్యూనిస్టు నాయకులందరూ తృణమూల్లో. మీకు సందేశ్ ఖాళీకి లాంటి గ్రామాలు మీకు కొన్ని ఒక 10-12 వేల గ్రామాలు ఉంటాయండి. వేలు అన్ని గ్రామాల్లోనూ ఒక విష్ణు రామచంద్రారెడ్డి లాంటి ఒక లోకల్ కమ్యూనిస్టు గుండా ఉండేవాడు, వాడు ఇప్పుడు తృణమూల్ గుండాగా మారాడు. అంతే. సందేశ్ ఖాళీలో కూడా ఇద్దరు సినిమాల్లో చూపించేంత దారుణమైనటువంటి విషయాలు ఉంటాయి అక్కడ, చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఒకటి, ఆ ఊళ్ళో ప్రజలు వీళ్ళని కాదని ఏమీ చేయగలిగే పరిస్థితి లేదు. ఒకటి, బూత్ వైజ్ ఈవీఎంలు వచ్చిన తర్వాత బూత్ వైజ్ పోలింగ్ జరిగినప్పుడు ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డాయో తెలిసిపోతుంది. సందేశ్ ఖాళీ ఒక బూత్ అయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మీట నొక్కే చోట కమ్యూనిస్టో లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త నిలబడ్డప్పుడు మీరు వేరే పార్టీకి ఎలా వేయగలరు? బూత్లో నిలబడితే, పోలింగ్ బూత్లో ఈవీఎం దగ్గర నిలబడి వేయమనంటే ఎవరికి వేస్తున్నావు వెయ్యి అంటే వాడు అక్కడ నిలబడి ఉంటే మీకు ఇష్టం లేకపోయినా తృణమూల్కి నొక్కే పరిస్థితి. లేదైనా కూడా నీ ఊర్లో 43 ఓట్లు పడ్డాయి, ఎవరు ఈ 43 మనుషులు ఎవరు అన్నది ఒక బూత్లో కనుక్కోవడము స్థానిక కార్యకర్త కష్టం కాదు. అంటే బెంగాల్లో రాజకీయ హింస, చాలామంది బీహార్ దీన్ని తిడతారు, కానీ అత్యంత భయావహమైనటువంటి రూపం మీకు రాజకీయ హింస యొక్క అత్యంత భయంకర రూపము మీకు బెంగాల్లో ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సేన్బాడి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ జ్యోతి బసు నాయకత్వం, చాలా గొప్పవాడని చెప్తుంటారు జ్యోతి బసు, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఒక సేన్ అని ఇంటి పేరు ఉన్నటువంటి ఒక కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించింది. నిలబడి పాపం వాళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. వేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిన తరువాత జరిగిన మొట్టమొదటి పని ఏంటంటే కమ్యూనిస్టులు ఈ ఇంటి మీద దాడి చేసి, అన్నదమ్ములు ఇద్దరు సేన్, ఒక ఏదో పేర్లు ఉన్నాయి మొత్తానికి, సేన్ వాళ్ళ ఇంటి పేరు, ఊరి పేరు సేన్బాడి. బాడి అంటే గ్రామం అని అర్థం వస్తుంది అన్నమాట. వాళ్ళిద్దరిని చంపి వాళ్ళ రక్తాన్ని అన్నంతో కలిపి తల్లి చేత దాన్ని తినిపించారు. అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళ పిల్లల చేత ఈ అన్నం తినిపించారు. మీరు ఊహించగలరా? ఏదన్నా సినిమాలో ఇంత మటుకు మనం సేన్ బాడీ కిల్లింగ్స్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టండి. సేన్ బాడీలో కమ్యూనిస్టులు చేసినటువంటి పని. మన దగ్గర చాలా నీతులు మాట్లాడే కమ్యూనిస్టులు వాళ్ళ రాజ్యం వచ్చిన తర్వాత బెంగాల్లో చేసింది ఇది. అదే విద్యని ఈ తర్బూజా ఏదైతే ఉందో, పైకి మాత్రమే తృణమూల్ కాంగ్రెస్, అది వాస్తవానికి అదే క్యాడర్, హింసకు పాల్పడ్డ క్యాడరే, అలవాటు పడిపోయినటువంటి ఊళ్ళల్లో దౌర్జన్యం చలాయించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ మీటింగ్కి పిలుస్తారు. పార్టీ మీటింగ్కి ఆడవాళ్ళని పిలుస్తున్నారు, రాత్రి అక్కడ ఉండమంటున్నారు. వాళ్ళు పంపినప్పుడు వీడి ఇంటికి రావాలి. నేను చిన్న దుకాణం పెట్టుకుంటాను, దానికి అనుమతి కావాలి, నీ భార్య నా దగ్గర పంపితే నేను మళ్ళీ నీకు తిరిగి పంపితే. మీకు విక్రమార్క సినిమాలో ఏదైతే చూశారో, వెస్ట్ బెంగాల్లో మొదట్లో కమ్యూనిస్టులు, తరువాత తృణమూల్ కాంగ్రెస్ ఇదే పనిని చేశాయి. వాడు చెంబల్లోయని లేకపోతే బీహార్ బాద్షా అని చూపిస్తున్నారు, కానీ వాస్తవానికి బెంగాల్లో ఈ రోజుకు ఉంది పరిస్థితి. అందుకని ఇప్పుడు బీజేపీ అక్కడ బలపడేటప్పటికి సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి మహిళలు తిరగబడుతున్నారు. ఒకటి నిజమే సార్, మహిళలు అంత ఓపెన్గా వచ్చి ఇట్లా ధైర్యం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు చెప్తున్నారు, వాళ్ళు అందమైన ఆడపిల్ల నేను పార్టీకి పని చేయను అంటే చేయకుండా ఉండే పరిస్థితి లేదు. షేక్ జహాంగీర్ ఏదో ఉంటుంది వాడి పేరు, ఆ షేక్ జహాంగీర్ ఇంటికి వెళ్ళవలసిందే. వీళ్ళు వెళుతున్నటువంటి మహిళలందరూ దళిత మహిళలు.
షెడ్యూల్డ్ కులాల గురించి ఇంతింత కన్నీళ్లు గార్చేటటువంటి వాళ్ళు, షెడ్యూల్డ్ కులాల గురించి మాట్లాడే రాజకీయ నాయకులు ఒక్కరు సందేశ్ ఖాళీ గురించి మాట్లాడటం లేదు. పత్రికలు వదిలిపెట్టండి, అవును సార్. ఎస్సీ ఓట్ల కోసమే మేము రాజకీయం చేస్తున్నాం అంటున్నటువంటి వాడు దీని గురించి మాట్లాడారు. అవును. కాబట్టి జరుగుతున్నది ఏంటంటే, బెంగాల్లో సందేశ్ ఖాళీ అనేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఒక సముద్రంలో తేలియాడే అది మంచు బయటకు కొండ యొక్క- వచ్చింది కాబట్టి ఆ, ఇది ఎందుకు బయటకు వచ్చిందంటే, సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులను కొట్టారు కాబట్టి అవును. ఈ మజీద్ షేక్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళడానికి, అతన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు అవును. వాళ్ళని కొట్టారు. అవును. కొట్టేటప్పటికి ఇది వార్త బయటకు వచ్చి సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులను కొట్టారు అంటే ఇది సీరియస్ వ్యవహారం అయింది. అప్పటి నుంచి కొందరు రాజకీయ నాయకులు, పోలీసులు, రకరకాల వాళ్ళు సందేశ్ ఖాళీకి వెళ్ళడం మొదలు పెట్టేటప్పటికి మహిళలకు ధైర్యం వచ్చి బయటపడుతుంది. బయట పెడుతున్నారు.